హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సిటీఎంపి. సిటీఎంపి అనేది మనం డైలీ చేసుకునే స్కిన్ కేర్లో మనం వాడే ప్రోడక్ట్స్ని సిటీఎంపి అంటారు. సి ఫర్ క్లింజర్, అంటే మనం ఫేస్ వాష్ అయినా యూజ్ చేయొచ్చు, క్లింజర్ అయినా యూజ్ చేయొచ్చు. టీ ఫర్ టోనర్, ఎం ఫర్ మాయిశ్చరైజర్, పీ ఫర్ ప్రొటెక్షన్ అంటే సన్ స్క్రీన్. మనం సిటీఎంపి ప్రాసెస్లో లిప్ బామ్ అనేది మనం నార్మల్గా చెప్పం, కానీ మనం లిప్ బామ్ కూడా యూజ్ చేయాలి. మనం బేసిక్ స్కిన్ కేర్ అనేది ఇలా చేసుకుంటే చాలు. అడ్వాన్స్గా ఇంకా మీకు ఏదైనా స్కిన్ కన్సర్న్స్ ఉండి చేయాలి అనుకుంటే ఎక్స్ట్రాగా సీరం అనేది యాడ్ చేసుకోవచ్చు. స్కిన్ కేర్ అంటే అసలు నార్మల్గా మనం స్కిన్ కేర్ కదా మనం డైలీ చేసుకుంటాం. అసలు స్కిన్ కేర్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ మెయింటెనెన్స్, హెల్త్, అపియరెన్స్, ప్రొటెక్షన్ ఫ్రమ్ డ్యామేజ్. అంటే మనం మన స్కిన్ని ఎప్పుడు మనకి 22 డేస్కి 21 డేస్కి మన స్కిన్ అనేది షట్ డౌన్ అవుతూ ఉంటుంది, డెడ్ స్కిన్ సెల్స్. ఆ స్కిన్ సెల్స్ అనేది ట్యాన్ ద్వారా ఇవి మనం ఎక్కువ మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి డ్యామేజ్ అవ్వకుండా సన్ నుంచి ప్రొటెక్షన్గా సన్ స్క్రీన్స్ అవి యూజ్ చేసుకొని స్కిన్ కేర్ వాడడం వల్ల మన స్కిన్ అనేది హెల్తీగా మెయింటైన్ అవుతుంది. అసలు మనం ఈ ప్రొడక్ట్స్ వాడడానికి మన స్కిన్ టైప్ ఏంటో తెలియాలి కదా. సో వాటిలో మనకు ఈరోజు మనం స్కిన్ టైప్స్ తెలుసుకుందాం. స్కిన్ టైప్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి: నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్. నార్మల్ స్కిన్ అనేది మనకి ఎక్కువ ఆయిలీనెస్ ఉండదు, అలానే డ్రైనెస్ ఉండదు. డ్రై స్కిన్ ఎలా ఉంటుంది అంటే మనకి చూడంగానే మన ఫేస్లో అసలు డ్రైగా, అలానే మాయిశ్చర్ లేకుండా ఫ్లేకీగా టైట్గా అనిపిస్తుంది. మనకి డ్రై స్కిన్ అనేది మనం ఏజింగ్ అయిపోయేటప్పుడు ఫైన్ లైన్స్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఆయిలీ స్కిన్ ఎలా ఉంటుంది అంటే ఎక్సమ్ సీబంతో తర్వాత మనం చూడగానే మనకి షైనీగా కనిపిస్తుంది, వాళ్ళకి ఎక్కువ యాక్ని ఉంటుంది, పోర్స్ అనేవి ఉంటాయి. కాంబినేషన్ స్కిన్ని మనం ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఎక్కువ నోస్ ఏరియా దగ్గర ఆయిలీగా ఉండి చీక్స్ పార్ట్ మాత్రం డ్రైగా ఉండొచ్చు, లేదా చీక్స్ పార్ట్స్ అనేది ఆయిలీగా ఉండి టీ జోన్ ఏరియా అంటే ఫోర్ హెడ్, చిన్ మాత్రం మనకి డ్రైగా ఉండొచ్చు. ఇట్లా ఉన్నదాన్ని మనం కాంబినేషన్ స్కిన్ అంటాం. ఇప్పుడు ఈ స్కిన్ టైప్స్కి మనం ఏ ఫేస్ వాష్ వాడాలి అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. క్లిన్జర్స్. ఆయిల్ స్కిన్కి మనం ఎప్పుడైనా జెల్ బేస్ కానీ ఫోమ్ బేస్ కానీ యూజ్ చేయాలి. అంటే జెల్, ఫోమ్ బేస్డ్ ఎలా ఉంటాయంటే మనకి ఆయిల్ ఫ్రీ ఉండదు, ఆల్రెడీ ఆయిల్ ఉంది, మనం మళ్ళీ ఆయిల్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఎక్సెస్ పోర్స్ అనేవి, అలానే ఎక్కువ యాక్ని అనేది ఫామ్ అవుతుంది. మనం యాక్నిని కంట్రోల్ చేసుకొని సీబమ్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మనకి పోర్స్ అనేది మినిమైజ్ అవుతాయి. ఆ మినిమైజ్ అవ్వడానికి ఏ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉండాలి ఆ ఫేస్ వాష్ అనేది లేదా క్లిన్జర్ అనేది అంటే సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్, టీ ట్రీ, చార్కోల్. వీటి వల్ల యూజెస్ ఏంటి? సాలిసిలిక్ యాసిడ్ వల్ల ఏంటంటే ఎక్స్పోలియేట్ పోర్స్, అంటే పోర్స్ని తగ్గిస్తుంది, యాక్నిని క్లియర్ చేస్తుంది, అలాగే బ్లాక్ హెడ్స్ కూడా. నియాసినమైడ్ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు మనకి ఏవైతే ఆ పోర్స్ వల్ల, ఆ పింపుల్ మార్క్స్ వల్ల మనకి అవి మార్క్స్ అనేవి ఉండిపోయాయో వాటిని బ్రైటన్ చేసి మనకి ఈవెన్ టోన్గా చేస్తుంది మన ఫేస్ని. టీ ట్రీ ఆయిల్స్ ఏం చేస్తుంది, మనకి ఆల్రెడీ యాక్ని ఉంది కదా, ఆ యాక్ని తగ్గిస్తూ ఇంకా మళ్ళీ యాక్ని రాకుండా అదనేది ఫైట్ చేస్తుంది. చార్కోల్ ఏం చేస్తుంది, మనకి డీటాక్సిఫై చేస్తుంది. అంటే ఇంకా మనకి ఏవైతే యాక్ని ఉంటాయో అవి మళ్ళీ రెక్టిఫై అవ్వకుండా దాన్ని డీటాక్సిఫై చేస్తూ ఉంటుంది. డ్రై స్కిన్, ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా అంటే చాలా ఎప్పుడు చూసినా డ్రైగా ఉండి ఇచ్చిగా అనిపిస్తుంది. వీళ్ళనేది ఖచ్చితంగా డ్రై స్కిన్వి మాత్రమే యూజ్ చేస్తేనే వాళ్ళది స్కిన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో మనం డ్రై స్కిన్కి క్రీమ్ ఆర్ ఆయిల్ బేస్డ్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఆయిల్ బేస్డ్ అయితే మళ్ళీ ఇంకా డ్రైగా అయిపోతుంది కాబట్టి ఆయిల్ బేస్డ్ యూజ్ చేస్తాం, లేదా హైడ్రేటింగ్ క్లిన్జర్ యూజ్ చేస్తాం. ఇంగ్రీడియంట్స్: హైలోరానిక్ యాసిడ్, సిరమైడ్, గ్లిజరిన్, షియా బటర్ ఆర్ ఆలోవెరా. వీటి వల్ల యూజెస్ ఏంటి? హైలోరానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే హైడ్రేట్ చేస్తుంది, డ్రై స్కిన్ ఉంది కాబట్టి హైడ్రేటింగ్గా ఉంటుంది, మనకి డ్రైనెస్ అనేది తగ్గిస్తుంది.
సిరమైడ్స్ ఏం చేస్తాయంటే రిపేర్స్ బ్యారియర్. ఇప్పటివరకు ఏవైతే డ్రైగా ఉండి స్కిన్ అనేది బాగా ఇచ్చిగా అయిపోయిందో దాన్ని రిపేర్ చేస్తుంది. గ్లిజరిన్ కూడా మాయిశ్చరైజ్ చేస్తుంది. షియా బటర్ నరిషెస్, అంటే వాళ్ళది చూడడానికి డ్రైగా ఉంది కదా, వాళ్ళు కొంచెం షైనీ కనిపించడానికి షియా బటర్. ఆలోవెరా కూడా సూతింగ్, అంటే ఇచ్చిగా ఉన్నదాన్ని తగ్గిస్తుంది. నార్మల్ స్కిన్ టైప్ జెంటిల్ క్లిన్జర్, అంటే నార్మల్గా జెంటిల్గా వాళ్ళకి ఏ సెన్సిటివిటీ లేకుండా జెంటిల్గా ఉంటాయి చూడు, ఆ క్లిన్జర్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ గ్లిజరిన్, ఆలోవెరా, టీ ట్రీ ఎక్స్ట్రాక్ట్. ఇందాక చెప్పినట్టే గ్లిజరిన్ దేనికి యూజ్ అవుతుంది, మాయిశ్చరైజర్గా ఉంచడానికి. ఆలోవెరా అనేది సూతింగ్గా ఉంచడానికి. టీ ట్రీ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఎక్స్ఫోలియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే కాంబినేషన్ స్కిన్ జెల్ బేస్ జెంటిల్ ఫోమింగ్, వీళ్ళది చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ మనం డ్రై స్కిన్కి యూజ్ చేసేది, అలానే ఆయిల్ స్కిన్కి యూజ్ చేసే రెండు మిక్స్ అయ్యే ఉన్నవి మనం యూజ్ చేసుకోవాలి. సో జెల్ జెంటిల్ ఫోమింగ్ ఉన్నది యూజ్ చేస్తే సరిపోతుంది. వీటిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండాలంటే, అలాగే ఆయిల్ స్కిన్లో ఉన్నవి, అలానే డ్రై స్కిన్లో ఉన్నవి. డ్రై స్కిన్ కోసం ఇందాక మనం ఏం యూజ్ చేస్తాం, హైలూరోనిక్ యాసిడ్, నియాసినమైడ్, లాక్టిక్ యాసిడ్ విత్ మైల్డ్ AHA. హైలూరోనిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే హైడ్రేటింగ్ ఉంచడానికి, నియాసినమైడ్ అనేది బ్రైటన్స్ చేయడానికి, అలాగే ఈవెన్ టోన్ చేయడానికి. లాక్టిక్ యాసిడ్ వల్ల యూజెస్ ఏంటంటే ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, ఇంకా మనకి బ్రైటనింగ్ ఇస్తుంది. థ్యాంక్ యూ. ఈ స్కిన్ కేర్ మీకు నచ్చితే ఇక్కడ నుంచి ఏవి యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.